చెయ్యి పట్టుకో నా యేసు రాజా, నన్ను నడుపుము నా ప్రభువా. నా చెయ్యి పట్టుకో నా యేసు రాజా, నన్ను నడుపుము నా ప్రభువా. తొట్టిల్లగా జారి పడకుండా నన్ను నడిపించుమా. మరణాత టు వన్ అండ్ ఆల్. అందరికీ కూడా మరణాత తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ ఎ న్యూ టాపిక్. దేవుడు ఈరోజు మరొక క్రొత్త అంశంతో మనతో మాట్లాడనే ఉన్నారు. ద టాపిక్ ఈస్ హౌ టు రీడ్ బైబిల్. అంశం ఏంటంటే బైబిల్ను మనం ఎలా చదవాలి. బిఫోర్ గోయింగ్ టు ద మెసేజ్ లెట్స్ హ్యావ్ ఎ ప్రేయర్. మరి వర్తమానంలో వెళ్ళడానికంటే ముందుగా మనం ప్రార్థన చేసుకుందామా? Close your eyes. కళ్ళు మూసుకుందాం. Pray to the God. ప్రార్థన చేయండి. Precious Lord, విలువైనటువంటి మా దేవా, we thank you for giving this gift of time to preach your word, Lord. ఇదిగో ప్రభువా, నీ యొక్క వర్తమానాన్ని అందించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. Now we are going to listen your words. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని మేము వినబోతూ ఉండగా Please help us for good understanding, Lord. అయా, అర్థం చేసుకోవడానికి మీరు మాకు మంచి సహాయం చేయండి. Please talk us directly now. ప్రభువా, మాతో సూటిగా మీరు మాట్లాడండి. In the matchless name of Jesus Christ we pray. శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి. Amen. ఆమేన్. How to read Bible. దైవ గ్రంథాన్ని బైబిలును మనం ఎలా చదవాలి? Let's read a word from the Bible. మరి దైవ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. The book of Isaiah 34th chapter 16th words. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. Search from the book of the Lord and read, not one of these shall fail, not one shall lack her mate, for my mouth has commanded it, and his spirit has gathered them. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. Here God is saying about the Bible. ఇక్కడ దైవ గ్రంథాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. How many of you like to read the Bible? మరి ఎంతమంది మీలో దేవుని గ్రంథాన్ని చదవడానికి ఇష్టపడతారు? How many of you have interest to read the Bible? ఎంతమందికి బైబిల్ చదవటం అంటే మీకు ఆసక్తి? Bible is my favorite book, you know. మరి బైబిల్ గ్రంథం నాకు చాలా ఇష్టమైన గ్రంథం, మీకు తెలుసా? Not only for me, for many believers. నాకు మాత్రమే కాదు కానీ ఇంకా చాలా మంది విశ్వాసులకు కూడా The Bible is the favorite book. అందరికి కూడా బైబిల్ చాలా ఇష్టమైన గ్రంథం. Do you know the process how to read the Bible? మీకు తెలుసా బైబిల్ని ఏ విధంగా చదవాలి అనేటువంటి సంగతి? Many people will read with different purposes. మరి వారు వారి యొక్క అవసరతల ప్రకారం వాళ్ళు బైబిల్ని చదువుతూ ఉంటారు. Somebody may read like opening a page and they may read. మరి కొంతమంది ఏదో ఒక పేపర్ని తెరుస్తారు, దాన్ని చదివేస్తారు. But there is a process to read Bible. అయితే బైబిల్ని చదవటానికి ఒక విధానం అనేది ఉంది. There are some points how to read Bible. కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ని ఏ విధంగా చదవాలి అని అనడానికి. If we observe, the Bible is the book read or read or reading by everyone in the world. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదవాలి, చదవవలసిన వారై ఉన్నారు. Even he is a professor, he is a doctor or he is a teacher, he will read the Bible. అతడు ఒకవేళ ఉన్నత విద్యను బోధించేటటువంటి ఉపన్యాసకుడైనా
లేకపోతే గిన అతడు మరి ఇతరులకు బోధించే ఉపాధ్యాయుడైనా లేదా మరెవరైనా కానీ లోకంలో వైద్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా బైబిల్ చదవాలి. Bible is the holy book which is reading by many people in the world. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలో అనేక మంది చేత ఈ పరిశుద్ధ గ్రంథము చదవబడుతూ ఉంది. God has written many commands in the Bible. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా ఆజ్ఞలను ఆయన రాయించాడు. He also said some persons to write the Bible. మరి కొంతమందికి దేవుడు ఈ యొక్క దైవ గ్రంథాన్ని రాయమని బోధించాడు. But many of us have a doubt. అయితే మనలో చాలా మందికి ఒక అనుమానం అనేది ఉండొచ్చు. How to read Bible? ఎలాగా మనం బైబిల్ను చదవాలి? Is there any process to read Bible? ఏదైనా ఒక విధానం అనేది ఉందా బైబిల్ చదవడానికి? Yes, compulsory. There is a process to read the Bible. అవును, నిజమే. బైబిల్ చదవడంలో కూడా ఒక విధానం ఉంది. If we are in any trouble, we like to read Bible. మరి మనం ఏదైనా కనుక సమస్యలో ఉన్నామనుకోనండి, అప్పుడు మనం బైబిల్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటాం. Or if anyone hurts us, in that pain, we show more interest to read the Bible. మరి ఎవరైనా కనుక మనల్ని బాధ పెడితే ఆ బాధలో ఉండి మనం బైబిల్ నుంచి ఆదరణ పొందుకోవాలని గమనిస్తూ చదువుతూ ఉంటాం. It is not the purpose to read Bible. అయితే అది కారణం కాకూడదు బైబిల్ను మనం చదవడానికి. It is not a magazine or comedy book. ఇది ఒక వారపత్రిక కాదు, లేకపోతే మరి నవలాటకు చదువుకునే పుస్తకం, అంతకన్నా కాదు. It is the holy book. ఇది పవిత్ర గ్రంథము. So we should have to read it in the process. కాబట్టి మనము ఒక పద్ధతి ప్రకారము మనము దైవ గ్రంథాన్ని చదవాలి. If a person didn't know the process of reading Bible, బైబిల్ చదివేటటువంటి విధానాన్ని గురించి మనకు తెలియకపోతే it may leads he may have some misunderstandings from the Bible. మరి దైవ గ్రంథంలో ఉన్న విషయాలు అతనికి అర్థం కాక సందిగ్ధంలో అతడు పడిపోతాడు. Sometimes he may keep aside the Bible. కొన్నిసార్లు ఇక మరి అనర్థాలకు దారితీసి బైబిల్నే నాకు వద్దు అని పక్కన పెట్టేస్తారు. So if we know the process of reading Bible, we may show more interest to read the Bible. కాబట్టి మనము బైబిల్ చదివేటటువంటి యొక్క పద్ధతి విధానమును మనం గ్రహించినప్పుడు మనము జాగ్రత్తగా మనం ముందుకెళ్ళగలుగుతాం. So let's see what are the things in the process of reading Bible. మరి చూద్దాం మరి ఏ విషయాలు ఉన్నాయో బైబిల్ను చదివే విధానంలో. The first one is, if we are going to start the reading of Bible, we should pray. మరి బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ముందుగా మొట్టమొదటిగా మనం చేయవలసినది ఏంటంటే ప్రార్థన చేయాలి. Start reading Bible with prayer. మరి దైవ గ్రంథాన్ని చదవటం ప్రారంభించేటప్పుడు ప్రార్థన మొట్టమొదటిగా చేయాలి. Because when we pray, we get the thoughts of our Almighty. మరి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దైవ సంబంధమైన ఆలోచనలు మనకు వస్తాయి. Whenever we take Bible into our hands to read, we have to pray. మనం ఎప్పుడైతే దైవ గ్రంథాన్ని చదువుకోవడానికి మన చేతుల్లోకి తీసుకుంటామో అప్పుడు మనం ప్రార్థన చేయాలి. So start reading the Bible with prayer is the first thing we have to do. బైబిల్ చదవడానికంటే ముందుగా మొట్టమొదటిగా మనం ప్రార్థనతోనే చదవడం ప్రారంభించాలి. Ask Lord to give interest to read the Bible. దేవుణ్ణి అడగాలి, దేవా నీ యొక్క దైవ గ్రంథాన్ని చదవడానికి నీవు నాకు ఆసక్తిని పుట్టించు అని అడగాలి. Please give more concentration to read the Bible. ఇదిగో ప్రభు నీ యొక్క వాక్యాన్ని, ఇదిగో ప్రభా మరి నేను చదవడానికి, ఇదిగో ప్రభు నాకు ఆసక్తిని పుట్టించు అని అడగాలి. Ask God that whatever I read, God, please help for understanding. ఇదిగో ప్రభు నేను చదువుతున్న విషయం నాకు అర్థం అవునట్టుగా సహాయం చేయండి తండ్రి అని దేవుని అడగాలి. So at that time Lord may help you. ఆ సమయంలో తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. He may help for the understanding context in the Bible. మరి ఆ యొక్క ఉన్నటువంటి సందర్భం అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. So the first thing we have to do is prayer. కాబట్టి మొట్టమొదటి విషయం మనం చేయవలసింది ఏంటంటే మరి ప్రార్థన చేయాలి. The second thing we have to do whenever we are going to read the Bible is, మరి బైబిల్ చదవడానికి చేయవలసినటువంటి మరి విధానంలో మరి రెండవది ఏంటంటే we have to believe the word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. If we shouldn't believe, we can't read it.
మనం కానీ నమ్మకపోయినట్టయితే మనం చదవం. We should have faith to read the Bible. మరి వాక్యం చదవడానికి మనకు విశ్వాసం ఉండాలి. So if we have believed the Bible, we may read more and more. నేను చదువుతున్న బైబిల్ గ్రంథం నువ్వు చదివితే మరింత ఎక్కువగా నువ్వు చదువుతావు. Every word or every sentence in the Bible was written historically. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ప్రతి వచనము కూడా చరిత్రాత్మకంగా అది వ్రాయబడింది. All the truths are there in the Bible. బైబిల్ గ్రంథంలో అన్నింటి వాస్తవాలు రాయబడ్డాయి. So we have to believe the Bible. కాబట్టి మనం బైబిల్లో మనం నమ్మాలి. You shouldn't have any doubt. మరి నీకు ఆ విషయంలో సంశయం ఉండకూడదు. We have to believe 100%. మరి మనము 100% మనం నమ్మాలి. Believe that God is going to talk with me through the Bible. ఇదిగో నీవు నమ్మాలి అంటే ఇదిగో దేవుడు తన వాక్యము ద్వారా నాతో మాట్లాడదని మనం నమ్మాలి. If we doesn't believe, మనం నమ్మకపోతే sometimes Satan may give some bad thoughts to us. మరి కొన్నిసార్లు సాతానుడు మనకు చెడ్డ తలంపులు ఇస్తాడు. He may give some thoughts like this: don't read the Bible because it is written by the normal persons only. అయితే కొన్నిసార్లు సాధారణ ఈ విధంగా నీతో మాట్లాడిన తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొచ్చు. ఏంటంటే ఇది కూడా సాధారణమైన వ్యక్తుల చేతనే వ్రాయబడింది బైబిల్ గ్రంథం అని చెప్పచ్చు. It is a normal book, don't read that. ఇది ఒక సాధారణమైనటువంటి గ్రంథమే, దాన్ని చదవద్దని చెప్తుంటాడు. So to avoid all these thoughts of Satan, we have to believe the word of God. కాబట్టి మనము ఇటువంటి విషయాలను కూడా మనం పక్కన పెట్టి సాతానుడికి మనం చోటు ఇవ్వకోకుండా దైవ గ్రంథమందు విశ్వాసం ఉంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. The second one is we have to believe the word of రెండవ God. విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని మనం నమ్మాలి. And the third one is మూడో విషయం ఏంటంటే we have to maintain a notebook. మనము ఒక పుస్తకమును గుర్తుంచుకునవలసిన పుస్తకమును మనము తప్పకుండా కలిగి ఉండాలి. Whenever we are going to read Bible, with the Bible we should also have a book. మరి మనము ఒక గుర్తుంచుకోవాల్సిన విషయాలు రాసుకోవడానికి ఒక పుస్తకాన్ని మనం కలిగి ఉండాలి. బైబిల్ చదవడానికి మనం వెళ్ళినప్పుడు I will say a word to remember what did we have to write in that book. మరి మనకి ఏదైతే గుర్తొస్తుందో ఆ విషయాలను కూడా ఆ యొక్క పుస్తకంలో మనం రాసుకోవాలి. I will give a word. నేను ఒక పదాన్ని ఇస్తాను. To know what is we have to write in that notebook. మరి ఆ యొక్క పుస్తకంలో ఏమి రాయాలనే దానికి ఒక మాట చెప్తాను. The word is spec. ఒక ఆంగ్ల పదాన్ని మనం SPEC అనేటటువంటి ఒక అక్షరాలతో కూడిన ఒక పదాన్ని మనం చూద్దాం. Spec is the word having 4 letters SPEC. మరి స్పెక్ అనేటటువంటి ఆ యొక్క పదంలో 4 అక్షరాలు ఉన్నాయి. ఆంగ్ల పదంలో SPEC. Each letter resembles a work to do. మరి ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరము కూడా మనము చేయవలసిన ఒక్కొక్క పనిని మనకు బోధిస్తుంది. S stands for sin to avoid. మొట్టమొదటిగా ఎస్ అంటే అర్థం ఏంటంటే సిన్ టు అవాయిడ్ అంటే మనము విడిచిపెట్టవలసినటువంటి పాపము. If you are going to read 2 chapters, నువ్వు కానీ 2 అధ్యాయాలు కానీ నువ్వు చదివితే first we have to see in the 2 chapters, is there any sin which I have to avoid? మరి ఆ 2 అధ్యాయాలలో కూడా నేను ఏదైనా కానీ విడిచిపెట్టవలసిన పాపం ఏదైనా ఉందా అని మనం ఆలోచించాలి. And P stands for promise to keep. మరి రెండవ అక్షరం పి అంటే ఏంటంటే దేవుని యొక్క వాగ్దానం ఏదైనా దేవుడు నాకు ఇక్కడ చేస్తాడా, దేవుని వాగ్దానం గురించి మనం ఆలోచించాలి. In the Bible there were many promises. మరి దైవ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి, దేవుడి వాగ్దానాలు. One godly person had said he had searched 8,000 promises in the Bible. ఒక దైవజనుడు చెప్పాడు, నేను దేవుని యొక్క గ్రంథంలో 8,000 వాగ్దానాలను కనుగొన్నాను అని అన్నాడు. So you have to remember what are the promises to keep. కాబట్టి మనము చేపట్టవలసినటువంటి లేకపోతే గ్రహించవలసినటువంటి వాగ్దానము దేవుడిది ఏదైనా ఉందా అని ఆలోచించాలి. And the second letter E stands for example to follow. మరి మూడవ అక్షరము ఈ అంటే ఎగ్జాంపుల్ టు ఫాలో అంటే నేను వెంబడించవలసిన ఉదాహరణ ఏదైనా ఉందా, ఉపమానం ఏదైనా ఉందా అని చూడాలి.
we have to see, is there any godly person that we have to follow? మనము దైవభక్తి కలిగిన యొక్క వ్యక్తి ఎవరైనా కానీ ఉన్నారా, మనం ఆయన వెంబడించడానికి అనే విషయాన్ని మనం చూడాలి. Do you know we only follow the godly persons in the Bible? మరి మనము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు మనం చూస్తే వారిని మనం వెంబడించాలి. We only follow the godly persons in the Bible. మరి దైవ ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తులను మాత్రమే మనం వెంబడించాలి. If we observe in the Old Testament, Abraham, పాత నిబంధనలో మనం కనుక గమనిస్తే అబ్రహాము, Moses, మోషే, King David, దావీదు రాజు, and many of them are examples to us to follow. ఇదిగో వాళ్ళందరూ కూడా మనకు మాదిరులుగా ఉన్నారు, మనం వారిని వెంబడించడానికి. So we have to observe, is there any person that I have to follow in the context you are going to read? కాబట్టి మనము చదివిన వాటిలో అటువంటి ఉదాహరణ కలిగిన మనం వెంబడించవలసిన వ్యక్తులు ఉన్నారేమో అనే విషయాన్ని మనం గమనించాలి, గుర్తించాలి. So E stands for example to follow. మరి ఈ అనే విషయం మనకు తెలియజేస్తున్నది ఏంటంటే మనం వెంబడించవలసిన అనుసరించిన వ్యక్తులు. And the last letter C stands for command to obey. మరి సి అంటే కమాండ్ టు ఒబే అంటే నేను లోబడవలసినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. So we have to see what are the commands in the Bible. దేవుని యొక్క ఆజ్ఞలు ఏమై ఉన్నాయి అనే విషయాన్ని చూద్దాం. There were promises and also commandments in the Bible. దేవుడి యొక్క వాగ్దానాలు ఉన్నాయి, అదేవిధంగా దేవుడి యొక్క ఆజ్ఞలు కూడా ఉన్నాయి దైవ గ్రంథంలో. So we have to list of them all the promises and commandments. మరి దేవుని యొక్క వాగ్దానాలు మరియు దేవుని యొక్క ఆజ్ఞలను మనం చూద్దాం. We have to write all those promises and commandments in our notebook. మరి మనకు గుర్తుంచుకోవలసినటువంటి విషయాలు కొరకు ఏర్పాటు చేసుకున్నబడినటువంటి ఆ యొక్క పుస్తకంలో మనము దేవుడి యొక్క వాగ్దానాలు అదేవిధంగా దేవుడి యొక్క ఆజ్ఞలు మనం రాయాలి. Why I am saying to keep a notebook? Because మరి ఒక పుస్తకము తీసుకొనండి అని నేను మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే we have to write these 4 things in that book. ఈ 4 విషయాలు కూడా ఆ యొక్క పుస్తకంలో రాసుకోవాలి. We have to remember this word spec. మరి ఈ యొక్క పదం మనం గుర్తుపెట్టుకోవాలి, SPEC అనే పదం. So we have to write all the 4 letters what resembles in that book in the context whichever you read. మరి నీవు చదివినటువంటి యొక్క వాక్య భాగంలో నుంచి ఆ యొక్క 4 విషయాలు కూడా మనము ఏవైతే మనం గుర్తిస్తామో అవన్నీ కూడా రాయాలి ఆ పుస్తకంలో. So the third thing we have to do is we have to maintain a book and follow the word spec. మూడవ విషయం ఏంటంటే మరి ఆ యొక్క 4 విషయాలు SPECలో ఉన్న విషయాలన్నీ కూడా మనము పుస్తకంలో రాసుకుని వాటి ప్రకారం మనం ప్రవర్తించాలి, జీవించాలి. So next see what the 4th one is. మరి 4వ విషయాన్ని మనం గమనిద్దాం. The 4th one is 4వ విషయం ఏంటంటే if you are the new believer, నువ్వు కొత్తగా కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తివైతే start reading from the New Testament. క్రొత్త నిబంధనలలో నుంచి మనం ప్రారంభించాలి చదవటం. Because ఎందుకంటే if we are new believers, మనం కొత్తగా దేవుని నమ్ముకున్న వారమైతే as there were 2 parts in the Bible, మరి దైవ గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి, New Testament and Old Testament. పాత నిబంధన మరియు కొత్త నిబంధన. The Old Testament is more about historical things, మరి పాత నిబంధన అనేది చరిత్రతో కూడినదై ఉంది. and the New Testament is very understanding to us when we read it. మరి కొత్త నిబంధనలో మనం చదవగానే వెంటనే మనకు అర్థమైపోతుంది. Because it is the life journey of Jesus Christ. ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జీవితం. The things or the miracles done by Jesus Christ are written in the New Testament. యేసుక్రీస్తు ప్రభువుల వారు చేస్తున్నటువంటి యొక్క అద్భుతాలు సూచక క్రియలు క్రొత్త నిబంధనలో వ్రాయబడ్డాయి. So when we read the New Testament, we may know about the Jesus Christ. మరి కొత్త నిబంధన మనం చదివినప్పుడు యేసుక్రీస్తు గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం. Then if you read the Old Testament, you will also know the historical parts. పాత నిబంధన మనం కానీ చదివితే
చరిత్రపరమైన విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. At that time, we may understand all the historical things in the Old Testament. మరి అదే విధంగా పాత నిబంధనలో చరిత్రకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చూస్తాం, చదువుతాం, గ్రహిస్తాం. So, if you are the new believer, start reading from the New Testament. నీవు కొత్తగా కానీ దేవుని నమ్ముకున్నట్టయితే కొత్త నిబంధన నుంచే నీవు బైబిల్ చదవడం ప్రారంభించావు. And the fifth thing you have to do is, there were two types of passages. మరి దైవ గ్రంథంలో మనము రెండు విధాలైనటువంటి వాక్యాలను మనం గమనిస్తాం. First one is descriptive type passages, మరి ఒకటోది వివరణాత్మకమైనవి, and the second one is prescriptive passages. రెండవది చరిత్రాత్మకమైనవి. We should know the difference between those. మనము ఆ రెండిటి యొక్క తేడా మనం గ్రహించాలి. In the descriptive passages, మరి వివరణాత్మకమైనటువంటి వాక్య భాగంలో the situation is well written in the passage. ఆ యొక్క విషయం అనేది మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో పూర్తిగా రాసి ఉంటుంది. Whatever happens in that situation is written in the descriptive passages. మరి అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి సంగతి అంతా కూడా కూలంకషంగా వ్రాయబడి ఉంటుంది. So for example, if we observe the situation between David and Goliath, మరి దావీదు మరియు గొల్యాతుల గురించి మనం ఉదాహరణకు ఆలోచన చేస్తే, how David had killed Goliath? మరి గొల్యాతును దావీదు ఏ విధంగా చంపాడు? By a pebble. మరి ఒక రాయి తీసుకుని. So this is the descriptive passage. ఇది వివరణాత్మకమైనటువంటి వాక్య భాగం. Whatever happened in that situation is written very descriptively. ఆ యొక్క పరిస్థితిలో వాక్యమంతా కూడా వివరణాత్మకంగా వ్రాయబడింది. So we have to read descriptive passages more. కాబట్టి మనం ఎక్కువగా వివరణాత్మకమైన వాటిని మనం చదవాలి. If we observe here, we have to follow David. మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదును మనం అనుసరించాలి. Somebody may think like this. కొంతమంది ఈ విధంగా ఆలోచన చేయొచ్చు. In this situation, following David means carrying pebbles and traveling. మరి దావీదు వెంబడించడం అంటే వాళ్ళు కూడా రాళ్ళు పట్టుకొని తిరగడం అని అనుకుంటూ ఉంటారు. No, my dear friends. అయితే అలా కాదు నా ప్రియ స్నేహితులారా. The message here God is going to give us is, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం ఇక్కడ ఏంటంటే, we have to kill the Goliath like sins. మనము ఇక్కడ దావీదు గొల్యాతును చంపినట్టుగా మనము కూడా పాపమును చంపాలి. We should kill the sins with the stone, that is prayer. మరి ఆ యొక్క పాపమును ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క ఆయుధమైన రాయితో పాపమును మనము చంపాలి. So this is the message that God is going to give us. ఈ విధంగా దేవుడు మనకు ఆ యొక్క వాక్య భాగాలను ఇస్తాడు. All the people may have more interest to read descriptive passages. మరి ఇటువంటి వివరణాత్మకమైన విషయాలను చదవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. So read descriptive passages once, twice, thrice. మరి వివరణాత్మకమైనటువంటి వాక్య భాగములను మనం 1, 2, 3 సార్లు మనం చదవాలి. We may understand the whole situation like a story. అప్పుడు మనము అది ఒక కథలాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. But if we observe the prescriptive type passages, అయితే మనము చరిత్రాత్మకమైనటువంటి వాక్య పఠనం ఉన్నప్పుడు మనం చదివినప్పుడు we have to read them more and more. మరి అటువంటి విషయాలు మనం బాగా మరింతగా మనం చదవాలి. Read the passage again and again. ఆ యొక్క వాక్య భాగాన్ని మరలా మనం చదవాలి. Then only we understand about that history. అప్పుడే మనము అక్కడ ఉన్న యొక్క చరిత్రను మనం అర్థం చేసుకోగలుగుతాం. If we see the next one, which we have to do in the process of reading Bible, మరి మరొక విషయాన్ని మనం బైబిల్ చదవటంలో మనం కానీ ఆలోచన చేస్తే, read the commentaries. మరి వివరణ ఇచ్చేటటువంటి ఇతర పుస్తకాలను మనం చదవాలి. If you have any doubt in the reading Bible, మరి బైబిల్ చదవటంలో నీకు ఏదైనా కానీ అనుమానము సందిగ్ధం ఏర్పడితే, if we refer the commentaries, మరి దానిని గురించి వివరించినటువంటి ఇతర రచయితల యొక్క గ్రంథాలను మనం చదివినప్పుడు we may get answer for that doubt. ఆ యొక్క మరి అనుమాన నివృత్తికి వారు చెప్పిన వివరణ మనకు సహాయపడుతుంది. So commentaries are not the common books. మరి వివరణాత్మకమైన మరి పుస్తకాలు అంటే అవి సాధారణమైనవి కాదు, కానీ The people had researched for long years and they had written like commentaries.
మరి చాలా సంవత్సరాల పాటు వాళ్ళు దైవ గ్రంథాన్ని బాగా చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాళ్ళు రాసుకున్నటువంటి యొక్క వివరణలు. So whenever we read commentaries, we may get our answers for our doubts. కాబట్టి మనం ఎప్పుడైతే మరి యొక్క వారు వివరణాత్మకంగా రాసినటువంటి ఆ యొక్క పుస్తకాలను మనం చదువుతామో అప్పుడు మనం అక్కడ ఉన్న విషయాలను కూలంకషంగా అర్థం చేసుకోగలుగుతాం. So we have to read the commentaries. కాబట్టి మనము వారు రాసినటువంటి ఇతర పుస్తకాలు దైవ గ్రంథంలో వాళ్ళు మరి బాగా చదివిన వారు రాసిన పుస్తకాలను మనము చదవాలి. So the process of reading Bible, the first one we have to pray before going to the read Bible. మరి దైవ గ్రంథం చదవటం విషయంలో ఉన్న విషయాలను గురించి మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. The second one we have to believe the Bible. రెండవదిగా బైబిల్ను మనం నమ్మాలి. And the third one is we have to maintain a notebook and follow the spec. మూడవదిగా మనము ఒక పుస్తకాన్ని మనం నేర్చుకుని రాసుకోవడానికి ఒక పుస్తకాన్ని మనము తప్పకుండా కలిగి ఉండాలి. SPEC అనే దానిని మనం ఫాలో అవుతూ చదవాలి. And the fourth one is, as you are the new believer, you should start reading from the New Testament. నాలుగో విషయం ఏంటంటే నీవు కనుక క్రొత్తగా దేవుని నమ్ముకున్న వ్యక్తివి కానీ అయితే క్రొత్త నిబంధన నుంచి చదవటం నువ్వు ప్రారంభించాలి. And the fifth one, we have to understand descriptive passages. మరి ఐదో విషయం ఏంటంటే వివరణాత్మకంగా వ్రాయబడిన విషయాలను మనం జాగ్రత్తగా చదవాలి. And the sixth thing we have to do is read prescriptive passages again and again to understand. అదేవిధంగా ఆరవ విషయం ఏంటంటే మరి చరిత్రాత్మకంగా వ్రాయబడిన సంగతులను మరలా మనం చదువుతూనే ఉండాలి. And the seventh one, మరి ఏడో విషయం ఏంటంటే to understand or clear the doubts in the prescriptive passages, we have to read commentaries. మనకు బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఏర్పడినటువంటి ఆ యొక్క సంశయాలను తీర్చుకోవడానికి దైవ సంబంధంగా ఇతర మరి రచయితలు రాసినటువంటి యొక్క పుస్తకాలను మనము చదివి మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. So we have to do all these 7 things. కాబట్టి మనం ఈ 7 విషయాలు కూడా మనం చేయాలి. At last I have to tell you one thing. మరి చివరికి మీకు ఒక విషయం చెప్తాను. Whenever you woke up on your bed, మరి నీవు పడక మీద నుంచి లేవగానే after your prayer, మరి నీ ప్రార్థన అయిపోగానే you have to read the book of Psalms. మరి నీవు కీర్తనల గ్రంథాన్ని చదవాలి. Psalm is the book which say how to lead our day. మరి ఆ రోజును మనం ఏ విధంగా జీవించాలనే విషయాన్ని కీర్తనల గ్రంథం మనకు నేర్పిస్తుంది. So in the morning you have to read the psalm which is very helpful the whole day to us. కాబట్టి ఉదయకాలాన మనం కీర్తనల గ్రంథం మనం చదవాలి. ఎందుకనంటే ఆ దినమంతా కూడా మనం ఏ విధంగా నడవాలో జీవించాలో మనకు నేర్పిస్తుంది. And in the night before going to your bed, మరి పడుకోవడానికి వెళ్ళడానికంటే ముందుగా you have to read the book of Proverbs. మరి సామెతల గ్రంథాన్ని మనం చదవాలి. Because it gives much message about the heaven. మరి ఈ యొక్క సామెతల గ్రంథం అనేది పరలోకపు సంగతులను మనకు తెలియజేస్తుంది. So before going to the sleep we have to read Proverbs. కాబట్టి పడుకోవడానికంటే ముందుగా సామెతల గ్రంథాన్ని మనం చదవాలి. So as the believer we have to read Bible every day. విశ్వాసులముగా మనము ప్రతిరోజు కూడా దైవ గ్రంథాన్ని చదవాలి. In the morning you have to read Psalm and in the night you have to read Proverbs. ఉదయాన కీర్తనల గ్రంథము, రాత్రి పడుకోబోయే ముందు సామెతల గ్రంథము మనం చదివినప్పుడు In the middle time, ఆ మధ్యలో if you have any time in that day, మీకు ఆ రోజులో ఏదైనా సమయం దొరికినప్పుడు you have to read the portion which is you in there. మరి నీకు ఆసక్తి ఉన్నటువంటి ఏ విషయాన్నైనా కానీ నువ్వు మధ్యలో చదవచ్చు. You have to read the Bible in a frequent manner. మరి ఆ మధ్య సమయంలో ఉదయము రాత్రి కాకుండా మిగిలిన సమయంలో బైబిల్ గ్రంథాన్ని ఒక పక్క నుంచి మనం చదువుకుంటూ వెళ్ళాలి. So I have to tell you a thing. మరి మీకు ఒక విషయం చెప్పనివ్వండి. If you read the Bible, నువ్వు కానీ బైబిల్ చదివితే, if you read like in this process, మరి ఈ యొక్క పద్ధతి ప్రకారం నువ్వు కానీ చదివితే, for a day if you read 3 chapters, మరి ప్రతిరోజు కూడా నీవు 3 అధ్యాయాలు చదవగలుగుతావు. and 5 chapters in the Sunday, 5 అధ్యాయాలు ఆదివారం చదివితే, you will definitely finish your Bible in the year.
మరి సంవత్సరానికంతా మరి ఒకసారి బైబిల్ మొత్తం నువ్వు చదివేస్తావు. So put this process in practical. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆచరణలో పెట్టండి. So as the believer we have to read our Bible more and more. కాబట్టి విశ్వాసులముగా మనము దైవ గ్రంథాన్ని చాలా 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 ఎక్కువగా చదవాలి. Even in our life we have to read our Bible for 15 or 20 times. మరి కనీసం మన జీవిత కాలంలో కనీసం 15 సార్లు 20 సార్లు మనం చదివేది. As the believer of God. దేవుని యొక్క విశ్వాసులముగా మనము పూర్తి చేయాలి. So follow all the steps in your reading Bible. ఈ విషయాలన్నీ కూడా మీరు బైబిల్ గ్రంథం చదివేటప్పుడు అనుసరించండి. You may have good understanding of the Bible. మరి అప్పుడు బైబిల్ గురించినటువంటి మంచి అవగాహన మీకు లభిస్తుంది. There is no way for misunderstanding. మరి ఆ యొక్క తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏ విధమైన అవకాశం ఉండదు అప్పుడు. Let's close your eyes and pray to our Almighty. మరి కళ్ళు మూసుకుని సర్వశక్తుని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. Our great Lord, గొప్ప దేవా, you are the Lord of omnipotent. ఇదిగో ప్రభువా, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడవు. You had written the Bible very understandingly. ఇదిగో ప్రభా, అర్థమయ్యే విధంగా మీరు దైవ గ్రంథాన్ని రాయించారు. You have portrayed all the persons to write the Bible. ఇదిగో ప్రభా, అనేక మంది భక్తులను ప్రభా మరి మీరు ఉపయోగించుకున్నారు బైబిల్ గ్రంథాన్ని రాయడానికి. Thanks Lord, today you have tell how to read Bible for all of us. ఇదిగో ప్రభా, మేమందరం కూడా ఏ రీతిగా ప్రభా మరి బైబిల్ని మేము చదవాల విషయాలు మీరు మాకు నేర్పించినందులకై వందనాలు. Lord, please help all us to be practical about this message. ఇదిగో ప్రభా, ఈ యొక్క వర్తమానాన్ని మేమందరం కూడా అనుసరించడానికి మీరు మాకు సహాయం చేయండి. Help all the people who are listening this message. ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ మీరు సహాయం చేయండి. Also help them to be practical. ఇదిగో ప్రభా, వారందరూ కూడా ప్రభా వీటిని ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి. In the name of Jesus we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Maranatha to one and all. అందరికీ కూడా మరణాత తెలియజేస్తూ ఉంటున్నాం. అందరికీ వందనాలు.